బీఆర్ఎస్ సభలో ప్రజలను ఉత్తేజపరచడానికి తర్వాత ఉద్యమం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మానుకోట ప్రసాద్ సింగర్స్ తర్వాత సందీప్ ఇద్దరు ఉన్నారు సింగర్స్. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ పాటల రూపంలో అసలు ఏమనుకుంటున్నారు అనేటువంటి తెలియజేసే ప్రయత్నం. జనరల్గా పార్టీ సభలలో వాడుతుంటారు, ఏదో చైతన్య సభల్లో వాడుతూ ఉంటారు. ఇది కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బీఆర్ఎస్. కేసీఆర్ వస్తున్నారు 1 year తర్వాత. చాలా జాయినింగ్స్ అయినాయి 1 yearలో. కేసీఆర్ ఎక్కడ రాలే, ఈసారి వస్తున్నారు. ఏమనిపిస్తుంది ప్రసాద్? అంటే కేసీఆర్ సార్ రావడం అంటేనే బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కావచ్చు, మాలాంటి కళాకారులకు కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీకి పాటలు పాడే మాలాంటి కళాకారులకు కావచ్చు గుండె నిండా సంతోషం అనిపిస్తుంది. అద్భుతంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వేదిక మీద పాటలు పాడాలనిపిస్తుంది. అదే సంతోషం మీద ఉన్నాం. ఖచ్చితంగా ఇలా ఇక్కడికి వచ్చిన జనం కూడా చాలా సాటిస్ఫైగా ఇంటికి వెళ్తారు. ఏంటి స్పెషల్ ఈరోజు పాట? ఈరోజు స్పెషల్ పాట అంటే చాలా పాటలు ఉన్నాయి. అరే అటాన్సు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు, అరే అటాన్సు బీజేపీ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి వెలుగుమట్ల సంఘటన ఏదైతే ఉందో, ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇండ్లు కూలగొట్టడం తప్ప కట్టిన చరిత్ర లేదు. కూలగొడుతుంది, వేలాది ఇళ్లను కూలగొడుతుంది. అరే వెల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద, వెల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద, బుల్డోజర్ వచ్చింది బుల్ల బుల్ల, మా ఇల్లు అయ్యింది గుల్ల గుల్ల.